హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి 777. మనం నేర్చుకున్నాం RCC, రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. ఆ రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా క్లాస్ 27 డే 27. మన టాపిక్ ఏంటంటే ఆల్ టెన్సెస్ ఇన్ తెలుగు అండ్ ఇన్ ఇంగ్లీష్. రైట్, మనం నేర్చుకోబోతున్నాము 12 టెన్సెస్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. అయితే మనం మనం తీసుకునేటువంటి ఒకే ఒక వర్బ్, అది గో. గో, వెన్, గాన్, గోయింగ్, గోస్. వర్బ్ యొక్క 5 ఫార్మ్స్ కాంజుగేషన్ అని కూడా అంటారు. ఈ కాంజుగేషన్ని మరి 5 ఫార్మ్స్ని మనం ఇక్కడ 12 టెన్స్లో వాడడం జరుగుతుంది. సో ఇక్కడ మరి ఒకే సబ్జెక్ట్ ఉంటుంది. మరి మరి ఈ యొక్క యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఒకటే ఉంటుంది. ఓకే, అది స్కూల్ అనేది. తర్వాత ఇక్కడ టెన్స్ మాత్రం మారుతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి, అద్భుతంగా ఉంటుంది. మరి కాన్సెప్ట్ చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళకి మన ఛానల్ పరిచయం చేయండి. అద్భుతంగా ఉంటుంది. వీడియోని ఆఖరి వరకు చూడండి. దయచేసి ముందు కొనసాగుతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రైట్. సో ఫస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ చెప్పే కదా, హీ. సో షీ గోస్ టు స్కూల్. ఓకే, సింపుల్ ప్రెజెంట్ continuous. She is going to school. Next, third one, present perfect. She has gone to school. Right. Fourth one, she has been going to school. Next, fifth one, she went to school. Right. Next, sixth one, so she was going to school. Next, 7, she had gone to school. Next, 8, so she had been going to school. Next, 9, number 9, tense number 9, అది 12th one. Okay, past perfect continuous. Past perfect continuous. She had been going to school. Right. So next, ఇప్పుడు మనం ఫ్యూచర్ టెన్స్ చూడబోతున్నాం. ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్. She will go to school. Next, future continuous. She will be going to school. Next, she will have gone to school. Next, ఆఖరిది ఫ్యూచర్ పర్ఫెక్ట్ continuous. She will have been going to school. Right? She will have been going to school. అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ continuous. ఇక్కడ విల్ అనేది షార్ట్ జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఇదే 12 టెన్సెస్ని, ఈ యొక్క 12 టెన్సెస్ని మనం తెలుగులో కూడా నేర్చుకుందాం. ఓకే, ప్లీజ్ కమ్ దిస్ సైడ్. సో ఇక్కడ డీటెయిల్స్ రాశాను, ఆమెకి స్కూల్కి కలిపి. మిగిలిన చక్కగా స్పష్టంగా రాయడం జరిగింది. జాగ్రత్తగా ఆలకించండి, చూడండి. మీకు అర్థం కాకపోతే వీడియోని వెనక్కి వెళ్ళి స్పష్టంగా చూడండి, చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఆమె స్కూల్కి వెళ్ళును, సాధారణ వాక్యం అన్నమాట. సో వర్తమాన సాధారణ వాక్యం, ఆమె స్కూల్కి వెళ్ళును. రైట్. నెక్స్ట్, నెంబర్ 2, ప్రజెంట్ కంటిన్యూస్. ఆమె స్కూల్కి వెళుతూ ఉన్నది, అంటే ఇప్పుడు వెళుతూ ఉన్నదని. సో మనకి ఇక్కడ రెండో టెన్స్, సెకండ్ టెన్స్, ఇక్కడ సెకండ్ టెన్స్తో సమానం అనమాట. ఆమె స్కూల్కి వెళుతూ ఉన్నది, ఇప్పుడు వెళుతూ ఉన్నదని. తర్వాత మూడవది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఆమె స్కూలుకు ఇప్పుడే వెళ్ళినది, ఇంతకు ముందే వెళ్ళినది. జస్ట్ నౌ అంటారు కదా. సో అలా ఆమె స్కూల్కి ఇప్పుడే వెళ్ళినది, ఇంతకు ముందే వెళ్ళినది అనేటువంటి సందర్భంలో వాడతాం. తర్వాత 4వది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఆమె స్కూల్కు చాలా కాలంగా వెళుతూ ఉన్నది, వర్తమానంలో ఆమె స్కూల్కు చాలా కాలంగా వెళుతూ ఉన్నది. తర్వాత సింపుల్ పాస్ట్, 5వ టెన్స్ ఏంటంటే సింపుల్ పాస్ట్. ఆమె స్కూల్కు వెళ్ళింది, ఆమె స్కూల్కి వెళ్ళి ఉన్నది అంటే వెళ్ళిపోయింది అనమాట. ఆమె స్కూల్కి వెళ్ళినది. నెక్స్ట్, పాస్ట్ కంటిన్యూస్, 6వ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్. ఆమె స్కూలుకు అప్పుడు వెళుతూ ఉన్నది, అంటే గతంలో ఒక సమయానికి ఆమె స్కూలుకు వెళుతూ ఉన్నది, అది పాస్ట్ కంటిన్యూస్. నెక్స్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటంటే ఆమె స్కూలుకు ఒక సమయానికి ముందే లేదా ఒక క్రియకు ముందే, వెళ్ళి ఉంటుంది, వెళ్ళి అక్కడ వెళ్ళి ఉంటుంది, ఒక సమయానికి ముందే, ఒక క్రియకు ముందే. నెక్స్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఓకే, ఆమె స్కూలుకు గతంలో చాలా కాలంగా వెళుతూ ఉన్నది, ఆమె గతంలో స్కూల్కు చాలా కాలముగా వెళుతూ ఉన్నది. రైట్. మంచి క్లారిటీగా ఉంది క్లాసు.
స్పష్టంగా సుస్పష్టంగా నేను చెప్తున్నాను. మీరు శ్రద్ధగా ఆలోచించుకుని మంచిగా నేర్చుకుని మీరు మిగిలిన వాళ్ళకి నేర్పాలి. మీరు చక్కగా ఉన్నతమైన స్థితికి యూ షుడ్ రీచ్ గ్రేట్ హైట్స్ ఇన్ లైఫ్. యూ షుడ్ గెట్ ప్రామిసింగ్ ఫ్యూచర్. You are going to get promising future if you follow properly, perfectly, sincerely. Right? Let us continue. Let us go ahead. Simple future. Simple future 9వ టెన్స్. ఆమె స్కూలుకు వెళ్ళబోచున్నది. ఆమె స్కూల్కు వెళ్ళబోచున్నది. నెక్స్ట్ 10వ టెన్స్ అంటే 10th టెన్స్ ఏంటంటే ఫ్యూచర్ కంటిన్యూస్. ఆమె స్కూలుకు వెళుతూ ఉండబోచున్నది. అంటే భవిష్యత్తులో ఒక సమయానికి అంటే భవిష్యత్తులో కొంతకాలం పాటు ఒక సమయానికి ఆమె స్కూల్కి వెళ్ళబోచున్నది, వెళుతూ ఉండబోచున్నది. నెక్స్ట్ 11వది ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఆ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటంటే ఆమె స్కూలుకు వెళ్ళి ఉంటుంది ఒక సమయానికి ముందే. భవిష్యత్తులో ఒక సమయానికి వెళ్ళి ఉంటుంది. స్పష్టంగా చూడండి, భవిష్యత్తులో ఒక సమయానికి ముందే ఆమె స్కూల్కి వెళ్ళి ఉంటుంది. తర్వాత ఆఖరిది. సో 12th టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ing. రైట్? సో ఆమె స్కూల్కు చాలా కాలంగా వెళుతూ ఉండబోతుంది. సో ఆమె చాలా కాలం పాటు భవిష్యత్తులో స్కూల్కి వెళుతూ ఉండబోతున్నది. సో నోట్, గమనిక ఏంటంటే ఆల్ దీస్ టెన్సెస్ మస్ట్ బి యూజ్డ్ విత్ కీవర్డ్స్ అండ్ హింట్స్. కీవర్డ్స్ ఆర్ హింట్స్. సో ఈ టెన్స్ని రైట్. సో మనకు తెలుగులో నేను అర్థం కోసం ఇచ్చాను. మన ఈ టెన్స్లు ఏంటంటే తప్పనిసరిగా కీవర్డ్స్తో వాడాలి. అంటే 100% కీవర్డ్స్ అవసరం లేకపోయినా దరిదాపు 97-98% we have to use them with the keywords or hints. So that the listener, we will not have any confusion. The listener will not have confusion. Listener will be at ease and he will communicate with you nicely and you will understand nicely. You will have good relation and good bondage. Through that good bondage and good relation, you will develop, you will prosper, you will improve, right? So you will come up in life. సో చక్కగా వివరించే ప్రయత్నం చేశానని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద లాస్ట్ మినిట్. ఆఖరి నిమిషం వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మిగిలిన వాళ్ళకి పరిచయం చేయండి. సో పెద్దవాళ్ళు చక్కగా గమనించుకుని అర్థం చేసుకుని చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. తెలివితేటలు కలిగిన చిన్నపిల్లలు మరి సిబ్లింగ్స్ కానీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ మన యొక్క ఛానల్ గురించి మన కాంటెంట్ గురించి వివరించవలసిందిగా మనవి చేయుచున్నాను. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ హ్యాపీ లెర్నింగ్. మరి నూతన వీడియోలో కొత్త కాన్సెప్ట్తో ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.